హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్కు సంబంధించి సోషల్ విభాగంలో ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో బేస్డ్ ఆన్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్, ముడిసరుకు యొక్క సోర్స్ని ఆధారంగా చేసుకొని ఇండస్ట్రీస్ని 3 టైప్స్గా చెప్పడం జరిగింది. అవి ఏవేవి అంటే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. డిపెండింగ్ అపాన్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్, ముడిసరుకు లభ్యత ఆధారంగా ఇండస్ట్రీస్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. అగ్రో బేస్డ్ అంటే వీటికి ముడిసరుకు అగ్రికల్చర్ ద్వారా, అంటే వ్యవసాయం ద్వారా ముడిసరుకు అందుతుంది. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వీటికి ముడిసరుకు అడవుల నుంచి లభిస్తుంది. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే గనుల ద్వారా వీటికి ముడిసరుకు లభిస్తుంది ఈ ఇండస్ట్రీస్కు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గురించి చూద్దాం. అందులో మొట్టమొదటి టెక్స్టైల్ ఇండస్ట్రీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ ఫోర్ట్ గ్లాస్టర్ ప్రాంతంలో ఇన్ వెస్ట్ బెంగాల్ నియర్ కలకత్తా. వెస్ట్ బెంగాల్లోని కలకత్తా ప్రాంతం దగ్గర ఉన్న ఫోర్ట్ గ్లాస్టర్లో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో అంటే 1818వ సంవత్సరంలో ఈ ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రధాన కేంద్రంగా కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు. ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ మోడర్న్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్తారు. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ మోడర్న్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. మన కంట్రీలో, మన ఇండియాలో ఇండస్ట్రియల్ క్యాపిటల్లో 16%, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో అంటే ఉత్పత్తిలో 14%, ఇండస్ట్రియల్ లేబర్లో 20% భాగం ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీనే ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఉన్న మొత్తం ఇండస్ట్రీస్లో ఇండస్ట్రియల్ క్యాపిటల్ 16% ఈ కాటన్ ఇండస్ట్రీస్దే ఉంటుంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 14% కాటన్ ఇండస్ట్రీస్దే ఉంటుంది. ఇండస్ట్రియల్ లేబర్లో 20% లేబర్ కాటన్ ఇండస్ట్రీస్దే ఉంటుంది. ముంబైకి చుట్టుపక్కల, ముంబై లోపల ఎక్కువగా ఈ కాటన్ ఇండస్ట్రీస్ ఉండడం వలన దీనిని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇన్ అండ్ అరౌండ్ ముంబై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాటన్ ఇండస్ట్రీస్ ఈజ్ మోర్, సో దట్స్ వై ముంబైని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ముంబైకి లోపల, ముంబై బయట ఈ కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా స్థాపించడం వల్ల దీనిని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. ముంబైతో పాటు కాటన్ ఇండస్ట్రీస్ మనకు వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కాటన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇండస్ట్రీ వచ్చేసి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ జూట్ని గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు. ప్రపంచం మొత్తంలో జూట్ ఉత్పత్తిలో, జూట్ ప్రొడక్షన్లో, అలాగే జూట్ వస్తువుల ఉత్పత్తిలో అంటే జూట్ గూడ్స్ ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. జూట్ గూడ్స్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. జూట్ ఉత్పత్తిలో కావచ్చు, జూట్ వస్తువుల
ఉత్పత్తిలో కావచ్చు ఇండియానే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచానికి అందించే జూట్లో 35% జూట్ ఇండియానే అందిస్తుంది. అండ్ బట్ జూట్ ఎక్స్పోర్ట్లో, జూట్ వస్తువుల ఎక్స్పోర్ట్లో, జూట్ గూడ్స్ ఎక్స్పోర్ట్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉంది. ఇండియా ర్యాంక్స్ సెకండ్ ప్లేస్. ఇండియా ర్యాంక్స్ సెకండ్ ప్లేస్. జూట్ ఎక్స్పోర్ట్లో బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ జూట్ మిల్ వచ్చేసి మన భారతదేశంలో మొట్టమొదటి జూట్ మిల్ వచ్చేసి రిష్రా జూట్ మిల్ నియర్ కలకత్తా, వెస్ట్ బెంగాల్లోని కలకత్తా దగ్గర రిష్రా జూట్ మిల్ ఫస్ట్ జూట్ మిల్. ఇది 1854లో స్థాపించబడింది. CSTIR అనే సంస్థని సిల్క్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి స్థాపించారు ఈ సంస్థని పట్టు ఉత్పత్తి కోసం, CSTIR అనే సంస్థని. ఈ CSTIR ఇన్స్టిట్యూట్ని సెంట్రల్ సిల్క్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1983లో స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెంటర్ ఫర్ సిల్క్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్. సెంటర్ ఫర్ సిల్క్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్. ఇది దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. సిల్క్ పట్టు ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానంలో ఉంది. పట్టు ఉత్పత్తిలో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా. పట్టు ఉత్పత్తిలో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. మన భారతదేశంలో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్ ఇన్ ఇండియా. లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్, పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం భారతదేశంలో ఏది అంటే కర్ణాటక. షుగర్ ఇండస్ట్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ agro-based industry after cotton textile industry. After textile industry, second largest agro-based industry ఏది అంటే షుగర్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. In production of sugar, India ranks second place. ఇండియాకు 2వ స్థానం ఉంది షుగర్ ఇండస్ట్రీస్లో, అంటే షుగర్ ప్రొడక్షన్లో. ఆఫ్టర్ బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. మన భారతదేశంలో షుగర్ ఇండస్ట్రీస్ లేదా షుగర్ ప్రొడక్షన్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ఇండియా. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో చక్కెరను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇండియా చక్కెర ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది బ్రెజిల్ తర్వాత. ఇది సెకండ్ లార్జెస్ట్ agro-based industry ఆఫ్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ.
ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్లో ప్రధానంగా పేపర్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి. పేపర్ ఇండస్ట్రీ ఫస్ట్ పేపర్ మిల్ మన ఇండియాలో ఫస్ట్ పేపర్ మిల్ వచ్చేసి సెరంపూర్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నియర్ కల్కత్తా ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోని కల్కత్తా దగ్గర సెరంపూర్ ప్రాంతంలో ఫస్ట్ పేపర్ మిల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అట్ ద ఇయర్ 1812. 1812 సంవత్సరంలో మొట్టమొదటి పేపర్ మిల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ పేపర్ ఇన్ ఇండియా. లీడింగ్ ప్రొడ్యూసర్, అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్తో పాటు మధ్యప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పేపర్ మిల్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు స్టేట్స్లో కూడా పేపర్ మిల్స్ ఉన్నాయి. మేజర్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ పేపర్ ఇన్ ఇండియా ఈజ్ వెస్ట్ బెంగాల్. అత్యధికంగా పేపర్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఫస్ట్ పేపర్ మిల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని సెరంపూర్ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అట్ ద ఇయర్ 1812. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా కావాలి అన్నా, అలాగే ఎగ్జామ్ సిలబస్లోని ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.